నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో కర్రలతోటి, రాళ్లతోటి, కత్తులతోటి కోలాటాలు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ప్రియాంక గారి అరెస్టుకు నిరసనగా రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. రోడ్లెక్కి ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయింది అనే ఒక కలరింగ్ చేయడానికి కాంగ్రెస్ నిరూపించింది. ఇక రోడ్లెక్కిరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇక విద్యాశాఖ మంత్రి గారు అంతా. ఇక విద్యాశాఖ మంత్రి గారికి సోనియా గాంధీ గారు పదవులు త్యాగం చేసినట్టు, తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు మరి దేశ ప్రధాని అయ్యిండు. ఎప్పుడైండో తెలియదు. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసింది. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా. అయితే ప్రణబ్ ముఖర్జీ గారిని ఏం చేసిరు? సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసిరు. మరి ఏ ఇయర్లో చేసిరు అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి విద్యాశాఖ మంత్రి గారు. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, డైరెక్ట్గా మీరు రాజీనామా చేయరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ఈరోజు మీరు రోడ్లు ఎక్కిరు కదా. ఈరోజు మీరు రాహుల్ గాంధీ గారు అరెస్ట్ కాగానే రోడ్లెక్కి మీరు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమని ఫస్ట్ మీరు రాజీనామా చేయరు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ గారు మరి ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో అదే నిరూపించాలి. లేకపోతే నిరూపణ జరగకపోతే రాజీనామా చేయాలి. ఆ యొక్క విషయంలో ఈ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం, నిరసన చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఆపోజిట్ ఉంటాయి. ఇక గతంలో కూడా ఒకసారి బీజేపీ ఆఫీస్ దగ్గరికి పోయారు, పంచాయతీ అయింది, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అదో పెద్ద రాదంతమై ఈరోజు ఈ యొక్క వీడియోలో కొంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నా మిత్రుడు జర్నలిస్ట్కి ఒక తలకు గాయమైంది. తనకు రక్తాన్ని ఇరు పార్టీలు కళ్ళ చూసినాయి. అంటే అది కావాలని కొట్టినటువంటి దెబ్బలు ఉండవు, కాకపోతే బై మిస్టేక్లో జరిగినా కానీ మా జర్నలిస్ట్ మిత్రునికి దెబ్బలు తాకినాయి. అసలు ఈ యొక్క పంచాయతీ ఏంది? అసలు బీజేపీ ఆఫీసుని ముట్టడించడానికి కాంగ్రెస్ ఎందుకు పోయారు? అక్కడ వాళ్ళు కర్రలతో ఎందుకు మీరు రాళ్ళెందుకు ఇసిరీరు? ఇదంతా కూడా కొంత ఘర్షణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఒకసారి వీడియో. ఇది గాంధీ భవన్ వద్దకు కాంగ్రెస్ నేతలు పోయినటువంటి పరిస్థితి, కానీ బీజేపీ ఆఫీసుకు సంబంధించినటువంటి వ్యక్తులు గాంధీ భవన్కి పోలే. ఒకటి గమనించాలా, కొంతమంది విషప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ జీపుల మీదకి ఎక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. తర్వాత ఇక పోలీసులకు దొరికినోని ఈరమయ్యారు కొట్టిరు. అది అనిపిస్తూ ఉన్నది పైనుంచి. ఇక విజువల్లో చూస్తే ఇక ఎట్లా పైకి ఎక్కి అన్న ఎందుకన్నా ఎందుకు నీ పని నువ్వు చేసుకుంటే అయిపోయేది కదా, దెబ్బలు తినేది ఎందుకు? ఎవరో చేసుకుని రాజకీయంగా ఒకరంతా ఒకటే ఉంటారు కదా. ఇక దీంట్లో ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకుతాం, ఇక్కడికి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితులలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో ఇది బీజేపీ ఆఫీస్ గల్లీ, ఇది బీజేపీ ఆఫీస్. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారు. తర్వాత దీంట్లో కూడా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ మంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు కనిపిస్తారు. ఇక్కడ లాఠీ చార్జ్ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పోలీసు అంటే జరుగుతూ ఉంటాయి, ఉద్రిక్త పరిస్థితులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చినటువంటి ముట్టడి, దానికి నిదర్శనంగా ఒక బీజేపీ ఇక్కడ ఈయన వెంకట్ బల్మూరిన మంత్రి హోదా తీసుకుంటూ మొన్ననే రీసెంట్గా జీవో వచ్చింది. తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో ఎన్ఎస్యూ నాయకునిగా మంచి పేరున్నటువంటి నాయకుడు. ఇప్పుడు అంటే ఇక విద్యార్థుల తరపున ఎప్పుడు ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. కానీ ఇక్కడ లాస్ట్కి ఏమైందంటే, ఇక్కడ మా జర్నలిస్ట్ మిత్రునికి తలకు గాయమైనటువంటి పరిస్థితి, రక్తాన్ని కళ్ళ చూసినటువంటి పరిస్థితి. లెజెండ్ టీవీకి సంబంధించినటువంటి ప్రవీణ్ ఈయనకు సంబంధించినటువంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముట్టడికి పోయిరా, బీజేపీ ఆఫీస్ కార్యకర్తలు ముట్టడికి పోయిరా అనేది కొంతమంది కొన్ని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు దాటి, అంటే మనం ఊర్లలో మాట్లాడతాం గెట్టు దాటేదని ఉంటుంది. నా గెట్లకు నువ్వు రావద్దు, నీ గెట్లకు నేను రావద్దు అని ఉంటుంది. వీళ్ళ మధ్య గెట్టు పంచాయతీ ఉన్నా కానీ పెద్దోళ్ళ మధ్య గెట్టు పంచాయతీ ఉండదు. అయితే
ఈడికి వచ్చిర్రు వీళ్ళు వాళ్ళ ఎవరిని ఇప్పుడు నా ఇంటి మీదకి నువ్వు వస్తా అంటే నేను ఎందుకు ఊరుకుంటా? ఏం అక్కర కోసం నా ఇంటి మీదకి నువ్వు? నా ఇంటి మీదకి నువ్వు వచ్చినప్పుడు దాడికి ప్రతి దాడి ఉంటుంది. ఆ దాడికి ప్రతి దాడి విషయంలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మరియు ఇక్కడ మా జర్నలిస్ట్ మిత్రునికి, పోలీస్ అధికారులకు కూడా కొన్ని గాయాలు జరిగినాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంటుంది? భారతీయ జనతా పార్టీ ఏం చెప్పదలుచుకుంటుంది? అంటే మీ మీదకి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిర్రు, అయితే మీరు దాడి చేస్తారా? వాళ్ళు దాడి చేసారు, మీరు ఎట్లుండాలి? ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మీరు ఎట్లుండాలి? బీజేపీ వాళ్ళు దాడి చేసినా దాడి చేయించుకోవాలా, లేకపోతే మళ్ళీ నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఒక స్లోగన్ వస్తుంది. ఆర్ఎస్ఎస్ అటాచ్ అయిన తర్వాత ఆర్ఎస్ఎస్ లాగా వాదిస్తున్నారు, కర్రలతో కొట్టిరు అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. అసలు దీనికి కారణం ఏంది? అసలు కాంగ్రెస్ వాళ్ళు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఎవరైనా మాట్లాడుతారా దీని మీద? ఇక ఏది చేసినా కూడా ఒక వర్గాన్ని, ఒక మన మైండ్ సెట్ తోడు మనకి ఏది మంచిగా కనిపించకపోతే అది మంచిదాన్ని, ఇది మంచిది కాదు అని ఫిక్స్ అయితే ఇంకా దాని మీద అభివృద్ధి చల్లుతూనే ఉంటారు. ఇక ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోవాలి. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు దాటి శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ కాడికి పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒకరింటి మీదకి ఒకటి పోతే కొడతారు. ఎందుకు కొట్టరు? అంటే నువ్వు నా ఇంటి మీదకి వచ్చి కొట్టినా కానీ నేను ఖాళీగా కూర్చుని అంటారా? మరి ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంతసేపు ఇంకో మీడియా మాట్లాడుతుండే నీటి విషయంలో రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిరు అదే. మరి ఇన్ని రోజులు ఏడికిపోయినావు? బలమూరి వెంకటన్న ఆడుతున్నా ఏడికిపోయినావు నువ్వు? నిరుద్యోగులపై ట్రోలింగ్లు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంద్రనాయక్ విషయంలో కావచ్చు, ఆస్మా విషయంలో కావచ్చు, సింధురెడ్డి విషయంలో కావచ్చు, నవీన్ పట్నాయక్ విషయంలో కావచ్చు, ఆకాశ్ విషయంలో కావచ్చు, వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అన్నప్పుడు నువ్వు ఏడికిపోయినావు? ఆ రోజు వీళ్ళతోటే కదా నువ్వు చికటపల్లి లైబ్రరీ కాడ కూర్చోబెట్టి రాహుల్ గాంధీ చాగి దాపింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి విషయాన్ని మంచిది. మరి ఈరోజు ఎందుకు రాహుల్ గాంధీ అరెస్ట్ అయితేనే గుర్తుకొచ్చింది అది నీట్ పేపర్ లీక్? ఇన్ని రోజులు ఎందుకు చేయలే? ఇన్ని రోజులు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మీరు సోనం వాంగ్చూ కాడ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాడు కదా, హంగర్ స్ట్రైక్ నడుస్తూ ఉన్నది కదా. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్ళలే? ఇది నీట్ పేపర్ మీద ఉన్నటువంటి వాళ్లకు సంబంధించి సంఘీభావం కింద కాదు, ఇది లాఠీ చార్జ్ జరిగినటువంటి విషయంలో కాదు, ఇది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా చేసిరు అంతే. ఇదే విషయంగా నిరుద్యోగుల కాడికి మరి ఎంతమంది రోడ్లు ఎక్కుతా ఉన్నారు, ఎంతమంది కష్టాలు పాలవుతా ఉన్నారు. ఎస్ఐపిసికి సంబంధించినటువంటి 19,000 పోస్టులు వేయాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉంటే 5,000 నుంచి 7,000 పెంచారు. ఒక డీజీపీ 19,000 అంటాడు, ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ 14,000 అంటాడు. మరి 7,000 వేసి ఇంకో 7,000 ఎక్కడ పోయినాయి? ఎవరికి అమ్ముకుంటారు? అసలు ఈ నియామకాలు ఎందుకు నియమిస్తలేరు? ఒక ఎమ్మెల్యేనో కత్తుల కోలాట ఆడతా అంటారు, ఒక ఎమ్మెల్యేనేమో ఇక చూసుకుందాం రా అంటారు. బీజేపీ వాళ్ళు అట్లా తయారయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు అట్లా తయారయ్యారు. మీరు కొట్టుకోనికి ఏదో ఎల్బీ స్టేడియమో, సరూర్నాథ్ స్టేడియమో, లేకపోతే గోజమాల్ స్టేడియమో మాట్లాడుకోరి, లేకపోతే మీ దాంట్లో పైల్వాన్ని ఈ దాంట్లోకి వెళ్ళి పైల్వాన్ని దాంట్లో వేసి ఒక రూమ్ లేచి వదిలేరి, తెలుస్తుంది ఎవడు ఇంకా బలంగా ఉన్నాడు బయటికి వస్తాడు. మరి ఈరోజు మా మిత్రునికి జరిగినటువంటి గాయానికి ఎవరు కారణం కావాలా? అసలు ఏం జరిగింది అంటే ఇక కట్టెలతోటి రాళ్ళతోటి కొట్టుకున్నాడేనా? మీరు రాజకీయ నాయకులా లేకపోతే ఏంది? ఏ పెద్ద నాయకుడన్నా దెబ్బలు తాకినాయా? ఏ పెద్ద నాయకుని కన్నా దెబ్బలు తాకినాయా? కార్యకర్తలే కదా దెబ్బలు తినేది పోలీసు వాళ్ళ చేతుల. అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి అంటున్నాం. నిరుద్యోగుల మీదనేమో మీ ఇష్టం వచ్చినటువంటి విషపు నీళ్ళు. రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే ఇక వేరే పార్టీ ఆఫీస్ మీద ఇక ఇది రాహుల్ గాంధీ మోడీ ఇంటికి పోటీ బాగానే ఉంటుంది. మరి ఎందుకో తెలంగాణకు వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడతలేడు? ఇన్ని రోజులు ఆడ కూర్చొని వెళ్తాం ఛాయ్ తాగి వాళ్ళ ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు మీరు ఎందుకో మాట్లాడరు. ఈరోజు ఎందుకో నిరుద్యోగుల సభకు పర్మిషన్లు ఇస్తలేరు రేవంత్ సర్కారు. ఈరోజు జరిగినటువంటి కాంగ్రెస్ బీజేపీ కొట్లాట మధ్య గాయపడ్డటువంటి పోలీసులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. అసలు కారణం ఏంది? అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? కాంగ్రెస్ ప్రొటెస్ట్ చేయడం వెనుక న్యాయమేనా? కాంగ్రెస్ ప్రొటెస్ట్ చేయొచ్చు అధికారంలో ఉండి? ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.